హలో గాయ్స్, నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను గాయ్స్. సో దానికోసం నేను మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాను. అలానే ఫిషెస్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఆ మసాలాలకి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలానే అన్ని పీసెస్కి నేను మసాలాని అంటించేసేసాను, ఇచ్చేసాను. సో అలా 1 అవర్ వదిలేయాలి. తర్వాత ఇలా అయిపోతాయి, వాటర్ వచ్చాయి అందులో నుంచి. మసాలా అంతా బాగా పట్టిస్తుంది. నేను ఇక్కడ కొంచెం శనగపిండి, అలానే రవ్వ, తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్నానండి. రవ్వ అంటే నార్మల్ ఉప్మా రవ్వనే అండి, మరి ఇంకా ఏ రవ్వ కాదు, ఇడ్లీ రవ్వ కాదు, అదేం కాదు. సో ఈ రవ్వ ఇవి ఎందుకంటే ఫిష్ నుంచి మసాలా సపరేట్ వేరు కాకుండా ఉండడానికి ఈ రవ్వ మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఆ రవ్వ అనేది ఇలా ఫిష్కి మొత్తం అంటేలాగా పట్టించేసుకుంటుందండి. పట్టించేసి నేను అలానే అన్ని పీసెస్కి పట్టించేసుకున్నాను. అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా పట్టించేసుకోవడం వల్ల. మనకు క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా లైక్ చేసి తినాలనుకుంటారు. చూస్తున్నారు కదా మీరు కూడా ఇలానే. సో ఇలా ఈవినింగ్ టైమ్స్ కానీ అలా తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడున్న రైనీ సీజన్లో ఇలా హాట్ ఇలా క్రంచీ తింటే అబ్బా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి అందరూ. అలానే వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలానే అన్ని పీసెస్కి పట్టించేసుకున్నానండి నేను. అలానే నేను ఇంకా ఆయిల్లోకి వేసేసాను. సో ఆయిల్ హీట్ అవ్వకనే వేసేసాను నేను. మీరు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. సింగిల్ పీస్ వేసుకుంటేనే కొంచెం మనకి ఈజీగా బాగుంటుంది. చూస్తారు కదా, ఆయిల్ ఎంత కొంచెం వేసానంటే అంత కొంచెం వేసాను. లెస్ ఆయిల్తో మనం ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు. సో ఇలానే రెడ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. అలా వేయించేసుకుంటే మనకి అప్పుడే అర్థమవుతుంది అది అయ్యిందా లేదా అనేసి. సో మనం అటు ఇటు తిప్పేస్తూ దాన్ని ఫ్రై చేసుకోవాలి. అంతే, రెడీ. రవ్వ ఫిష్ ఫ్రై రెడీ. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన రవ్వ ఫిష్ ఫ్రై రెడీ.